ఫ్యామిలీ పరంగా చూస్తే అమ్మకు ఒకవైపు హెల్త్ ప్రాబ్లమ్స్, మరోవైపు ఫాదర్ టీ షాప్ నడుపుతా ఉంటారు. సో, మీ మీ ప్రిపరేషన్‌లో మీ ఫ్యామిలీ పరమైనటువంటి ఈ డిస్ట్రాక్షన్స్ మీకేమైనా అనిపియలేదా? సార్ హార్డ్‌షిప్స్ అంటే ఫ్యామిలీకున్న హార్డ్‌షిప్సే నాకున్న హార్డ్‌షిప్సే. ఒక సిట్యుయేషన్‌లో ఎలా అంటే టోటల్‌గా పూర్ సార్. ఎట్లా అంటే శరణార్థులు. అట్లా మమ్మీ, డ్యాడీ ఎలా అంటే రాయచూర్‌లో వర్క్ చేశారు, నంద్యాలలో వర్క్ చేశారు, నారాయణపేట్ ఇట్లా అన్ని ప్లేసెస్‌లో వర్క్ చేస్తూ మా దగ్గరికి మేమిప్పుడు ఉన్నది యాక్చువల్‌గా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అట్టే సెటిల్ అయిపోయినాం మేము. ఓకే. అక్కడ ఎలా అంటే టీ షాప్ పెట్టారు సార్ ఫస్ట్. టీ షాప్ పెట్టి టీ షాప్ నుంచి ఒక పూర్ ఫ్యామిలీ నుంచి నౌ ఒక లోవర్ మిడిల్ ఇన్కమ్ లాగా. ఎలా అంటే సార్ ఇల్లు కూడా లేదు. ఇల్లు ఒక చిన్న రూమ్ అమ్మమ్మ వాళ్ళు మేము అక్కడికి వచ్చినప్పుడు అమ్మమ్మ వాళ్ళు ఇచ్చారు. ఆ ఇంట్లో ఎలా అంటే మట్టి మిద్దె ఇల్లు సార్. హెవీ రెయిన్స్ వల్ల అది కూడా పడిపోయింది. పడిపోయిన సిచ్యువేషన్లో ఎట్లా అంటే మొత్తం ఇంట్లో ఉన్న బియ్యము, మనీ మొత్తం ఇట్లా టీవీ అన్నీ పగిలిపోయినాయి. అసలు అన్ని రోజులు కష్టపడి కొంచెం చేసుకున్నది కూడా స్క్రాచ్‌కి జీరోకి అయిపోయింది. ఆ సిచ్యువేషన్ నుండి మళ్ళీ మేము సార్ మా ఇల్లు కట్టుకోవడానికి ఒక 10 ఇయర్స్ ఎవ్రీ ఇయర్ కొన్ని రోజులు బేస్ లేపడము, కొన్ని రోజులలో గోడలు లేపడము, పైన వేయడము అట్లా ఎట్లా అంటే సార్ ఇల్లు లేనప్పుడు మధ్యలో ఇల్లు లేదు చాలా డేస్, చాలా ఇయర్స్. ఆ టైంలో ఎలా అంటే ఓన్లీ తడకలు, రేకులు అది పెట్టుకొని ఇంట్లో సార్ వర్షం పడ్డది అని అంటే మా ఇంట్లో ఉన్న బౌల్స్ మొత్తం ఇట్లా లైన్‌గా ఉండేవి. వర్షం వాటర్ చుక్కలు మొత్తం ఇంట్లో పడిపోతాయి. అన్ని బౌల్స్ పెట్టి అది కారుతుంటే మొత్తము ఇంట్లో ఇంకా ఆ రేకులకి ఫ్యాన్ తిరిగేటప్పుడు దాన్ని కొట్టి ఫుల్ సౌండ్ వచ్చేది. మొత్తం ఎట్లా అంటే మమ్మీ సౌండ్ వస్తుంది, మమ్మీ నిద్రపోవడానికి రావట్లేదు అనేసి ఆ ఫ్యాన్‌కున్న వాటన్నిటిని మేము బెండ్ చేసాము అప్పట్లో. చిన్నగా ఉన్నాము. అట్లాంటి ఫేజ్ నుంచి డ్యాడీ ఖచ్చితంగా వీళ్ళు ఎట్లా అంటే సార్ మాకు ల్యాండ్ లేదు. మేము అమ్మమ్మ వాళ్ళ ఊర్లో సెటిల్ అయిపోయినాం కాబట్టి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన ల్యాండ్ లేదు. రాజకీయ బలము లేదు. ఉన్న ఒకే ఒక్క వే ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ నుండి లైఫ్ సెటిల్ అయిపోవాలి. మా వ్యక్తిగత స్టేటస్ మారాలి, మా ఫ్యామిలీ స్టేటస్ మారాలి. వీటన్నిటికీ నాకు మా అన్నయ్యకున్న ఒకే ఒక్క దారి చదువు. ఖచ్చితంగా చదవాలి. ఒక గవర్నమెంట్ విలేజ్‌లో అంటే గవర్నమెంట్ జాబ్‌కి ఒక క్రేజ్ ఉంటుంది సార్ ఖచ్చితంగా. గవర్నమెంట్ జాబ్ ఖచ్చితంగా కొట్టాలి. నాకున్నది ఇదొక్కటే వే. దీని నుంచి నేను ఖచ్చితంగా బయటపడాలి. నా ఫ్యామిలీ స్టేటస్‌ని నేను మార్చాలి అన్న అదొక సంకల్పం సార్. ఆ సంకల్పంతో ముందుకొచ్చి